తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నేడు పరిశుద్ధ గ్రంథము నుండి స్తోత్ర బలులు చెల్లించుకుందాం. నీవు విశ్వాసించిన ప్రకారమే నీకు అవును కాక నీ శతాధిపతికి అభయమిచ్చిన యేసయ్యా నీకు స్తోత్రము. యెషయా భక్తుని ద్వారా చెప్పబడిన ప్రవచనములు నెరవేర్చిన యేసయ్యా నీకు స్తోత్రము. మాట ద్వారా దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచిన యేసయ్యా నీకు స్తోత్రము. పేతురు అత్త విషజ్వరమును ముట్టి స్వస్థతపరిచిన యేసయ్యా నీకు స్తోత్రము. సముద్రమును తుఫానును గద్దించి నిమ్మలపరిచిన యేసయ్యా నీకు స్తోత్రము. పక్షవాత రోగి పాపులను క్షమించి స్వస్థపరిచిన యేసయ్యా నీకు స్తోత్రము. సుంకపు మెట్ల నొద్ద కూర్చుని ఉన్న మత్తయిని వెంబడించమని పిలుచుకున్న యేసయ్యా నీకు స్తోత్రము. రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదని సెలవిచ్చిన యేసయ్యా నీకు స్తోత్రము. నేను పాపులను పిలవవచ్చి తిని అని వాగ్దానం చేసిన యేసయ్యా నీకు స్తోత్రము. నేను కనికరమును కోరుచున్నాను కానీ బలిని కోరు వాడను కాను అని దయగల యేసయ్యా నీకు స్తోత్రము. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని చింతింపకుడి అని అభయమిచ్చిన యేసయ్యా నీకు స్తోత్రము. సమస్త వైభవముతో కూడిన సొలొమోను కన్నా అడవి గడ్డిని అలంకరించిన యేసయ్యా నీకు స్తోత్రము. ఆకాశ పక్షులను పోషించుచున్న పరలోకపు తండ్రి నీకు స్తోత్రము. మీలో ఎవడు చిందించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు అని చెప్పిన యేసయ్యా నీకు స్తోత్రము. రేపటి గురించి చింతింపకుడి అని అభయమిచ్చిన యేసయ్యా నీకు స్తోత్రము. మంచి ఈవులనిచ్చు పరలోకపు తండ్రి నీకు స్తోత్రము. 12 సంవత్సరముల రక్తస్రావ రోగిని బాగు చేసిన యేసయ్యా నీకు స్తోత్రము. దావీదు కుమారుడా నీకు స్తోత్రము. 2 గుడ్డివారి కన్నులు ముట్టి చూపుని ఇచ్చిన యేసయ్యా నీకు స్తోత్రము. దయ్యము పట్టిన మూగవాణ్ణి స్వస్థపరిచిన యేసయ్యా నీకు స్తోత్రము. అధికారి కుమార్తెను జీవింపచేసిన యేసయ్యా నీకు స్తోత్రము. ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచిన యేసయ్యా నీకు స్తోత్రము. కాపరి లేని వారి మీద కనికరపడిన యేసయ్యా నీకు స్తోత్రము. రోగులను స్వస్థపరచుడి దయ్యములను వెళ్ళగొట్టుడి అని శిష్యులకు అధికారం అనుగ్రహించిన యేసయ్యా నీకు స్తోత్రము. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు శిష్యులకు అధికారం అనుగ్రహించిన యేసయ్యా నీకు స్తోత్రము. కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి చనిపోయిన వారిని లేపుడి అని సెలవిచ్చిన యేసయ్యా నీకు స్తోత్రము. ప్రయాసపడి భారం మోయుచున్న వారలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిచ్చెదరని వాగ్దానం చేసిన యేసయ్యా నీకు స్తోత్రము. ఊచ చేయగల వాని చేయిని విశ్రాంతి దినమున బాగు చేసిన యేసయ్యా నీకు స్తోత్రము. నలిగిన రేళ్లను విరువడు మకమకలాడుచున్న అవిసె నార ఆర్పని యేసయ్యా నీకు స్తోత్రము. దయ్యము పట్టిన గుడ్డి మూగవాడినైన వాణ్ణి ప్రజలందరూ విస్మయమొందునట్లు స్వస్థత పరిచిన యేసయ్యా నీకు స్తోత్రము. యోనా కంటే గొప్పవాడైన యేసయ్యా నీకు స్తోత్రము. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియు అని నా యేసయ్యా నీకు స్తోత్రము. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురని సెలవిచ్చిన యేసయ్యా నీకు స్తోత్రము. 5 రొట్టెలు 2 చేపలను 500 మందికి పంచి 12 గంపలు మిగిలినట్లు ఆశీర్వదించిన యేసయ్యా నీకు స్తోత్రము. రాత్రి 4వ జామున సముద్రము మీద నడిచి శిష్యుల యొద్దకు వచ్చిన యేసయ్యా నీకు స్తోత్రము. పేతురు నీళ్ళ మీద నడుచుటకు ఆజ్ఞ ఇచ్చిన యేసయ్యా నీకు స్తోత్రము. వస్త్రపు చెంగును మాత్రము ముట్టనిమ్మని వేడుకొనిన వారినందరినీ స్వస్థపరిచిన యేసయ్యా నీకు స్తోత్రము. కానాను స్త్రీ యొక్క కుమార్తెకు పట్టిన దయ్యమును వెళ్ళగొట్టిన యేసయ్యా నీకు స్తోత్రము. గుడ్డివారి కుంటివారి మూగవారి అంగహీనుల అనేక మందిని స్వస్థపరిచిన యేసయ్యా నీకు స్తోత్రము. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలను ఆశీర్వదించి
4,000 మందికి పంచగా మిగిలిన 7 గంపలను బట్టి యేసయ్యా నీకు స్తోత్రము. సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు నీకు స్తోత్రము. చంద్రారోగి అయిన కుమారుని స్వస్థపరిచిన యేసయ్యా నీకు స్తోత్రము. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల మీకు అసాధ్యమైనది ఏదైనా ఉండదు అని వాగ్దానం ఇచ్చిన యేసయ్యా నీకు స్తోత్రము. ఇద్దరు తాము వేడుకున్న దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకును అని వాగ్దానం ఇచ్చిన యేసయ్యా నీకు స్తోత్రము. మీరు భూమి మీద వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడునని సెలవిచ్చిన యేసయ్యా నీకు స్తోత్రము. మీరు భూమి మీద వేటిని విప్పుదురో అవి పరలోకమందున విప్పబడుదురు అని వాగ్దానం చేసిన యేసయ్యా నీకు స్తోత్రము. ఎక్కడ 2-3 నా నామమున ఉందురో అక్కడ వారి మధ్య నేను ఉందునని వాగ్దానం చేసిన యేసయ్యా నీకు స్తోత్రము. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురు అని వాగ్దానం ఇచ్చిన యేసయ్యా నీకు స్తోత్రము. యేసు సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా నీకు స్తోత్రము. చెవుడు నత్తిగల వాణ్ణి స్వస్థపరిచిన యేసయ్యా నీకు స్తోత్రము. నమ్ముట మీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాగ్దానం ఇచ్చిన యేసయ్యా నీకు స్తోత్రము. నజరేయుడైన యేసు దావీదు కుమారుడా నీకు స్తోత్రము. నాయీని విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్యా నీకు స్తోత్రము. మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడుకుడి అని అభయమిచ్చిన యేసయ్యా నీకు స్తోత్రము. చిన్నమంద భయపడుకుడి అని ధైర్యమిచ్చిన యేసయ్యా నీకు స్తోత్రము. ఒక స్త్రీని 18 ఏండ్ల నుండి బలహీనపరిచిన దయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్యా నీకు స్తోత్రము. జలధర రోగము గల వాణ్ణి స్వస్థతపరిచిన యేసయ్యా నీకు స్తోత్రము. జక్కరయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని పిలిచిన యేసయ్యా నీకు స్తోత్రము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడుగా వచ్చిన యేసయ్యా నీకు స్తోత్రము. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నీకు స్తోత్రము. రబ్బీ నీకు స్తోత్రము. శరీరధారి అయిన కృపా సత్య సంపూర్ణుడగుగా మా మధ్య నివసించిన యేసయ్యా నీకు స్తోత్రము. వాక్యమై ఉన్న యేసయ్యా నీకు స్తోత్రము. అద్వితీయ కుమారుడవైన యేసయ్యా నీకు స్తోత్రము. అభిషేక్తుడా నీకు స్తోత్రము. కానానులోని విందులో అద్భుతముగా నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన యేసయ్యా నీకు స్తోత్రము. 38 ఏండ్ల వ్యాధిగ్రస్తుని బెతెస్దా కోనేటి వద్ద స్వస్థపరిచిన యేసయ్యా నీకు స్తోత్రము. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము త్రోసివేయను అని వాగ్దానం చేసిన యేసయ్యా నీకు స్తోత్రము. చనిపోయిన లాజరును బ్రతికించిన యేసయ్యా నీకు స్తోత్రము. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను మరలా బ్రతుకునని వాగ్దానం చేసిన యేసయ్యా నీకు స్తోత్రము. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు నీకు స్తోత్రము. మీ హృదయములను కలవరపడనీయకుడి అని ధైర్యము చెప్పిన యేసయ్యా నీకు స్తోత్రము. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడని చెప్పిన యేసయ్యా నీకు స్తోత్రము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని వాగ్దానం చేసిన యేసయ్యా నీకు స్తోత్రము. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను అని చెప్పిన యేసయ్యా నీకు స్తోత్రము. పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును అని వాగ్దానం చేసిన యేసయ్యా నీకు స్తోత్రము. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడునని వాగ్దానం చేసిన యేసయ్యా నీకు స్తోత్రము. నిజమైన ద్రాక్షావల్లి నీకు స్తోత్రము. సత్య స్వరూపి అయిన ఆత్మ నీకు స్తోత్రము. మీ దుఃఖము సంతోషమగునని నిశ్చయముగా చెప్పుచున్నానని వాగ్దానం చేసిన యేసయ్యా నీకు స్తోత్రము. మీరు తండ్రి పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని చెప్పిన యేసయ్యా నీకు స్తోత్రము.
మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకునని చెప్పిన యేసయ్యానికి స్తోత్రము. ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని చెప్పిన యేసయ్యానికి స్తోత్రము. అద్వితీయ సత్య దేవుడువైన యేసుక్రీస్తు నీకు స్తోత్రము. సత్యవాక్యము అయిన యేసయ్యా నీకు స్తోత్రము. జగత్పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి యేసయ్యా నీకు స్తోత్రము. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలుగును నీకు స్తోత్రము. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి యేసయ్యా నీకు స్తోత్రము. వెలుగైన యేసయ్యా నీకు స్తోత్రము. పీద విధవరాలు కానుక అంగీకరించిన యేసయ్యా నీకు స్తోత్రము. గొడ్రాలి అయిన ఎలిసబెత్తును జ్ఞాపకం చేసుకున్న యేసయ్యా నీకు స్తోత్రము. సింహాసనము మీద నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించిన యేసయ్యా నీకు స్తోత్రము. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేసెను నీకు స్తోత్రము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరముంచును నీకు స్తోత్రము. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచిన యేసయ్యా నీకు స్తోత్రము. నాదా యేసయ్యా నీకు స్తోత్రము. ప్రభు అయిన క్రీస్తు నీకు స్తోత్రము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక నీకు స్తోత్రము. జ్ఞానులకు త్రోవ చూపిన నక్షత్రమా నీకు స్తోత్రము. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా యేసయ్యా నీకు స్తోత్రము. ఆమేన్.